రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీని నడపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చకు కేసీఆర్ స్వయంగా రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో పాటు నీళ్లు, నిధులు, నియామకాలు, రాష్ట్ర అభివృద్ధిపై దేని మీదనైనా చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. జనవరి 2 నుంచి 2026 ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా గోదావరి జలాలపై ఒక్కో రోజు కేటాయించి పూర్తి స్థాయిలో చర్చిద్దామని ఆయన ప్రతిపాదించారు. గత 15 నెలల్లో కేసీఆర్ కేవలం 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని, ప్రతిపక్ష నేతగా జీతం తీసుకుంటూ ప్రజల సమస్యలపై చర్చకు రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా, నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడతాం. సమస్యల మీద శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా, నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక కూర్పుడు కాదు. నీళ్ళ